లోకరక్షకుడు దైవ కుమారుడు ఈ భూమిపై అవతరించెను. వాక్యమై ఉన్న యేసు శరీరధారిగా మన కొరకై జన్మించెను. లోకరక్షకుడు దైవ కుమారుడు ఈ భూమిపై అవతరించెను. వాక్యమై ఉన్న యేసు శరీరధారిగా మన కొరకై జన్మించెను. ఈ పసిబాలుడే సర్వజనులకు ఆలోచనకర్త, ఈ పసిబాలుడే సర్వ సృష్టికి కారణము. విశ్వం ప్రపంచం సమస్తము ఈయనే నిర్మించెను. యేసుని జన్మ సర్వజనులకు ఒక అద్భుత రహస్యమే. విశ్వం ప్రపంచం సమస్తము ఈయనే నిర్మించెను. యేసుని జన్మ సర్వజనులకు ఒక అద్భుత రహస్యమే. లోకరక్షకుడు దైవ కుమారుడు ఊయ భూమిపై అవతరించెను. ఓ ఓ ఓ కన్యక మరియా గర్భంలో శరీరధారిగా వచ్చిన ఆది వాక్యం, లోక పాపపు భారములను మోయుటకు వచ్చిన రక్షణ కవచం. కన్యక మరియా గర్భంలో శరీరధారిగా వచ్చిన ఆది వాక్యం, లోక పాపపు భారములను మోయుటకు వచ్చిన రక్షణ కవచం. యేసుని జన్మే ఒక రహస్యం, మానవుల రక్షణకై ఒక అద్భుతం. యేసుని జన్మే ఒక రహస్యం, మానవుల రక్షణకై ఒక అద్భుతం. విశ్వం ప్రపంచం సమస్తము ఈయనే నిర్మించెను. యేసుని జన్మ సర్వజనులకు ఒక అద్భుత రహస్యమే. లోకరక్షకుడు దైవ కుమారుడు ఊయ భూమిపై అవతరించెను. ఓ ఓ ఓ చీకటిలో నడుస్తున్న జనులను గొప్ప వెలుగుతో నింపేను ఆ యేసు. మరణ ఛాయల నుండి తప్పించుటకు, నిత్య జీవమున్నిచుటకు పంపబడెను ఈ రక్షకుడు. చీకటిలో నడుస్తున్న జనులను గొప్ప వెలుగుతో నింపెను ఆ యేసు. మరణ ఛాయల నుండి తప్పించుటకు, నిత్య జీవమున్నిచుటకు పంపబడెను ఈ రక్షకుడు. యేసుని జన్మే ఒక రహస్యం, మానవుల రక్షణకై ఒక అద్భుతం. యేసుని జన్మే ఒక రహస్యం, మానవుల రక్షణకై ఒక అద్భుతం. విశ్వం ప్రపంచం సమస్తము ఈయనే నిర్మించెను. యేసుని జన్మ సర్వజనులకు ఒక అద్భుత రహస్యమే. లోకరక్షకుడు దైవ కుమారుడు ఈ భూమిపై అవతరించెను. వాక్యమై ఉన్న యేసు శరీరధారిగా మన కొరకై జన్మించెను. ఈ పసిబాలుడే సర్వజనులకు ఆలోచనకర్త, ఈ పసిబాలుడే సర్వ సృష్టికి కారణము. విశ్వం ప్రపంచం సమస్తము ఈయనే నిర్మించెను. యేసుని జన్మ సర్వజనులకు ఒక
రహస్యమే. విశ్వం ప్రపంచం సమస్తము ఈయనే నిర్మించెను. యేసుని జన్మ సర్వజనులకు ఒక అద్భుత రహస్యమే.